అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, మన జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి మేలులను దేవుడి దగ్గర నుంచి మనం పొందుకుంటూనే ఉంటాం కూడా. అయితే మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎలా అడుగుతామంటే, కొన్ని సందర్భాలలో అయ్యా నా జీవితంలో ఇదొక్కటి చేయండి ప్రభా, తండ్రి ఇదొక్కటి చేయండి ప్రభా అని అడుగుతూ ఉంటాం. గర్భఫలం నిమిత్తం ఎదురు చూసే చెల్లెమ్మలు కానీ, అదేవిధంగా పిల్లల యొక్క ఉద్యోగం నిమిత్తం ఎదురు చూసే తల్లిదండ్రులు కానీ, అలాగే లైఫ్ పార్ట్నర్ కోసం ఎదురు చూసే తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఎంతో చక్కగా తండ్రి నాకు ఇదొక్కటి చేయండి అయ్యా, ఇదొక్కటి చేయండి అయ్యా ప్రభా, ఇదొక్కటి చేయండి అని చాలా చక్కగా విసుకక ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఒకటి పొందుకున్న తర్వాత వెంటనే మనం ఆగిపోతామంటే ఆగమండి, ఇంకా ఏవో అడుగుతూనే ఉంటాం. చాలా 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 అడుగుతూ ఉంటాము. ఆయన మనకి చాలా 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 చేస్తూ ఉంటారు. కొంతమందిని అడిగామనుకోండి, బ్రదర్ దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి మేలులు చెప్పండి అని. అంటే ప్రారంభంలో కొత్త వ్యక్తులైతే మేబీ అంత షేర్ చేసుకోకపోవచ్చేమో, కానీ కొంత పరిచయం ఏర్పడిన తర్వాత మొదలు పెడితే చెబుతూనే ఉంటారండి. అక్కడ దాకా ఎందుకు, నేను కూడా చాలా విషయాలు చెప్తూ ఉంటాను. నాకు దేవుడు ఇది చేశారు, అది చేశారు, అలా చేశారు, ఇలా చేశారు, ఇంకా చేస్తారు కూడా. ఒక నమ్మకం ఉంటుందండి, ఎందుకంటే ఆయన మన జీవితంలో ఎన్నో చేశారు కాబట్టి. దావీదు గారు అయితే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దని చక్కగా ఆయన మాట్లాడుకున్నట్టుగా మనం వింటాం. అయితే ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయమున ఒకసారి మనం కొంచెం రివర్స్లో ఆలోచిద్దాం. మనం దేవుణ్ణి చాలా అడుగుతున్నాం కదా, ఒకవేళ దేవుడు కూడా మనల్ని చాలా అడిగితే ఎలా ఉంటుంది, మనం చేయగలమా? అయ్యో ఎందుకు చేయలేం బ్రదర్ అని అనొచ్చు. కానీ మీకు విషయం తెలుసా, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించామనుకోండి, అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని విషయాలను మనం అబ్జర్వ్ చేసామనుకోండి, బాగా ధ్యానించామనుకోండి, అక్కడ మనకి మనం దేవుణ్ణి ప్రార్థించే విషయాలే కాకుండా దేవుడు మనల్ని అడిగే కొన్ని విషయాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అందులో ఎక్కువ శాతం మనకు కనిపించే ఒకే ఒక విషయం ఏంటంటే, ఒక తండ్రిగా, పరిపూర్ణమైన తండ్రిగా ఆయన అడిగే ఒకే ఒక విషయం ఏంటంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తానండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం మనం చూద్దాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, చూడండి ఆయన కూడా కోరుకుంటున్నారండి, అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. ఆ పదం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలండి. అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఆయన అడుగుతున్నటువంటి విషయం ఏంటంటేనండి, ఇంటి పేరు మార్చుకోమని అడగట్లా. ఏమండి, ఆయన అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే మీ క్యాస్ట్ మార్చుకోమని అడగట్లా. ఆయన అడుగుతున్న విషయం ఏంటంటే, ఇదిగో మీ నేషన్ మార్చుకోమని అడగట్లా. ఆయన అడుగుతున్న విషయం ఏంటంటే, మీ మనస్సు మార్చుకోండి, మీ డ్రెస్ మార్చుకోండి, మీ ఇల్లు మార్చుకోండి. ఇది అడగట్లేదు. ఆయన అడుగుతున్నటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, అందరూ నశింపవలనని ఇచ్చయింపక, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నారండి. ఆయన అందరూ మంచి మనస్సు పొందాలని కోరుకున్నారండి. ఏ తండ్రి అని అదే కదండి కోరుకునేది. శరీర సంబంధమైన తండ్రులే ఏమండి, వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ వారి పిల్లలు మాత్రం ఎక్కువ స్థితిలో ఉండాలని కోరుకుంటారండి. స్టేటస్ బాగా రావాలనుకుంటారు, అందరూ పోవాలని కోరుకుంటారు. వాళ్ళకంటే గొప్ప వ్యక్తి కదా ఆయన. వీళ్ళందరూ శరీర సంబంధమైన తండ్రులు అండి, కానీ ఆత్మలకు తండ్రి అయినటువంటి వారు పరలోకంలో ఉన్నారు. ఆయన మన పరలోకపు తండ్రి. ఆయన అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మనల్ని వజ్రాలు, వైడూర్యాలు, మేడలు, మిద్దులు అడగట్లేదు. ఆయన అడుగుతున్నాడు, విరిగి నలిగిన మనసు, మంచి మనసు పొందుకోండి, పాపాన్ని విసర్జించండి, పాపాన్ని అసహించుకోండి, పరిశుద్ధతను కోరుకోండి, మంచిని ప్రేమించండి. ప్రియులారా, మరి మీరు కూడా చాలా సందర్భాలలో నాకు ఇది కావాలి ప్రభు, అది కావాలి ప్రభు అని అడిగాం కదా. మరి ఆయన ఒకే ఒకటి అడుగుతున్నారండి, అదేంటే పాపాన్ని విడిచిపెడతావా? అనేక మంది పాపాన్ని విడిచిపెట్టేలాగా నీ వంతు ప్రయత్నం నువ్వు చేస్తావా? అది ఏ విధముగానైనా కానివ్వండి, ఏ విధముగానైనా కానీ నువ్వే చక్కగా బైబిల్ తీసుకొని అందరికీ ప్రకటించు. లేదా మీ బీడేస్ జరుగుతూ ఉంటాయి, మీ బర్త్డేస్కి కానీ ఎంట్రన్స్ డేస్కి కానీ చక్కగా మీరు ఏం చేయొచ్చు అంటే, బైబిల్ మీరే కొనండి. ఇంకో నా ఇయర్కి నెలకే ఒకటి చొప్పున 12 నెలలకి 12 మందికి బైబిల్స్ పంచిపెడతాను. లేదా మన జేసీ చర్చ్ తరపున కూడా ఎన్నో యాక్టివిటీస్ జరుగుతున్నాయండి. సువార్త ప్రకటన అనే యాక్టివిటీ ద్వారా ఎంతోమందికి ఉచితంగా బైబిల్ అందిస్తున్నాం మనం.
ఎంతోమందికి దేవుని వాక్యాన్ని మనం షేర్ చేస్తున్నాం, ఎన్నో షార్ట్స్ తీస్తున్నాం, ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, ఎన్నో సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎన్నో సువార్త సభలు ప్లాన్ చేస్తున్నాం, ఎన్నో సువార్త సభలు పెడుతున్నాం, ఎన్నో యూత్ కాన్ఫరెన్స్లు పెడుతున్నాం, ఎన్నో యూత్ ఫెస్టివల్ చేస్తున్నాం. ఏదో ఒక ప్రోగ్రామ్కి మీరు ఫైనాన్షియల్గా పార్టిసిపేట్ చేయండి, లేదా ఏదో ఒక ప్రోగ్రామ్కి మీరు ఇక్కడికి వచ్చి ఆర్థికంగా కాకపోయినా మీరు కష్టపడండి, లేదా బైబిల్స్ పంచిపెట్టండి, లేదా సువార్త ప్రకటించండి, లేదా పాంప్లెట్స్ పంచిపెట్టండి, లేదా వీడియో షేర్ చేయండి, లేదా ప్రార్థన టీంలో, ప్రేయర్ టీంలో జాయిన్ అవ్వండి. ఏదో ఒక విధంగా మీరు మంచిగా ఉండి అనేక మందిని మంచిగా ఉంచే విధంగా ప్రయత్నం చేయండి. ఆయన అడిగేది ఒకే ఒకటి, అదేంటంటే ఇదిగో అందరూ మారు మనసు పొందాలి, అందరూ మంచి మార్గాన్ని వెతకాలి, అందరూ మంచి మార్గంలో నడుచుకోవాలి, అందరూ పాపాన్ని విసర్జించాలి. మన దేవుడు మనల్ని అడిగేది ఒకే ఒకటండి. మనం ఆయన అడిగేది చాలా అడుగుతున్నామండి. మనం ఎన్ని అడిగినా కానీ ఆయన అన్నీ చేసే దేవుడు కదా. ఆయన ఒక్కటే అడుగుతున్నారండి, అదేంటంటే మనం పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు పాపాన్ని విడిచిపెట్టాలి. మరి దానికి నువ్వేం చేస్తున్నావు, నీ వంతుగా ఒకసారి ఆలోచించు. ప్రార్థన చేసుకుందామండి. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థన ఏకీభవించండి. ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధుర, మహోన్నత తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తున్నారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ మనస్సులో ఉన్నటువంటి ఒకే ఒక కోరికను మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఎంతమంది అయితే మీ మనస్సులో ఉన్నటువంటి ఆ చక్కటి ఆలోచనను తండ్రి గ్రహించారో, గ్రహించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో తండ్రి, ఎంతమంది అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరు కుటుంబాలలో ప్రభువా ఎటువంటి ఆర్థిక, ఆరోగ్య, మానసికమైన సమస్యలు లేకుండా మీ చిత్త ప్రకారంగా బలపరచండి, మీ చిత్త ప్రకారం నడిపించండి, మీ ప్రేమలో తండ్రి వర్ధిల్లేలా చేయండి తండ్రి. ప్రభువా, ఈ యొక్క పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోండి, పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని ప్రేమించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.